హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనకి ఇంకో కొత్త వీడియోతో రాబోతున్నాను. సో ఈరోజు వీడియోలో నేను చూపించదలుచుకున్నది ఏంటి అంటే స్కోడా కుషాక్ ఇంకా ఫోక్స్ వాగన్ టైగూన్ లుక్స్, అంటే కుషాక్ లుక్స్ ఎలా ఉన్నాయి ప్లస్ టైగూన్ లుక్స్ ఎలా ఉన్నాయి. సో బేసిక్గా ఒకవేళ కార్ తీసుకునే ప్లాన్ అంటే దిస్ వీడియో మైట్ హెల్ప్ యూ అనే ఇంటెన్షన్తో ఈ వీడియో చేయాలనుకుంటున్నాను. సో గైస్, మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ మనకి స్కోడా కుషాక్ ఇంకా ఫోక్స్ వాగన్ టైగూన్ రెండు వెహికల్స్ అనేవి పక్క పక్కన పార్క్ చేసాం మేము. సో మీకు ఎలా ఉంటుంది లుక్స్ వైజ్గా అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది ఈ వీడియోలో. సో ఇప్పుడు మీకు వీటి యొక్క కీస్ చూపిస్తాను. సో ఇవి వీటి యొక్క కీసు. సో రెండు ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్ సేమ్, జస్ట్ ఏంటంటే మనకి లోగో అనేది డిఫరెంట్ ఉంటుంది, కాకపోతే కీస్ రెండు యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి మీరు చూసుకున్నట్టయితే. సో ఆల్మోస్ట్ 2 కీస్ అనేవి రెండు సేమ్ ఉంటాయి. సో ఇవి దీని యొక్క కీసు అండ్ ఇవి మన వెహికల్స్. ఒకటేమో సిల్వర్ కలర్, ఇంకోటేమో గ్రే కలర్. ఇది యొక్క రేర్ లుక్ అండి. సో ఒకటేమో మనకి లైట్ కలర్ ఉంది, ఇంకోటేమో డార్క్ కలర్ ఉంది. సో ఒకటేమో సిల్వరు, ఇంకోటేమో గ్రే కలరు. సో ఇలా ఉంటుంది మీకు రేర్ లుక్ రెండు చూసుకుంటే. సో ఇలాగే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, సో అగైన్ మళ్ళీ సబ్జెక్టివ్ అండి. కొంతమందికి వర్టికల్గా ఉన్న గ్రిల్ నచ్చుతుంది, కొంతమందికి హారిజాంటల్గా ఉన్న గ్రిల్ నచ్చుతుంది. సో మన టైగర్లో చూసుకుంటే క్రోమ్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉన్నాయి వెన్ కంపేర్ టు కుషాక్. సో కుషాక్ లుక్ కొంచెం డిఫరెంట్ ఉంది, టైగర్ లుక్ కొంచెం డిఫరెంట్గా ఉంది. కానీ బట్ బోత్ వెహికల్స్ అనేవి సేఫ్టీలో కానీ ఫీచర్స్లో కానీ ఆల్మోస్ట్ ఐడెంటికల్ అండి. 5 స్టార్ రేటింగ్ ఉంటుంది సేఫ్టీకి. సో ఇవి రెండు ఐడెంటికల్ ఉంటాయి. సో అందులో అయితే ఎటువంటి కాంప్రమైజ్ లేదు. ఇది కుషాక్ యొక్క ఫ్రంట్ లుక్. సో ఇవి దీని హెడ్ లైట్స్ అండ్ ఫాగ్ ల్యాంప్స్, తర్వాత దీని యొక్క గ్రిల్, తర్వాత లోగో ఉంది, తర్వాత దీన్ని ఇక్కడ సైడ్ చూసుకుంటే మీ సేమ్ హెడ్ ల్యాంప్స్ ఇంకా ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి. సో ఇది కుషాక్ యొక్క ఫ్రంట్ లుక్. అలాగే దాంతోపాటు మీరు చూసుకుంటే ఈ కుషాక్ వచ్చేసి టాప్ వేరియంట్ కాదు, సో అందుకే దీనికి అలాయ్ వీల్స్ ఉన్నాయి. సో ఇది ఫ్రంట్ లుక్ కుషాక్ది. సో ఈ సైడ్ నుంచి చూస్తే మీకు కుషాక్ యొక్క సైడ్ లుక్ అయితే ఇలా ఉంటుంది. సో మీకు ఎటువంటి క్రోమ్ అనేది ఎక్కువగా కనిపించదు, ఎక్సెప్ట్ మీరు డోర్స్ దగ్గర చూస్తే క్రోమ్ అనేది కనిపిస్తుంది మీరు చూస్తే. సో ఇక్కడ అనేది క్రోమ్ ఉంది కంప్లీట్గా, మనకి ఫ్రంట్ నుంచి రేర్ వరకు క్రోమ్ అనేది ఇచ్చారు. సో ఇది మనకి కుషాక్ యొక్క సైడ్ లుక్ ఇలా ఉంటుంది. మీకు వచ్చేసి రేర్ లుక్. సో ఇది కుషాక్ యొక్క రేర్ లుక్ అండి. మీకు ఇలా చూస్తే కనిపిస్తుంది. సో నేను కొంచెం కెమెరా అడ్జస్ట్ చేస్తా. సో ఇది కుషాక్ యొక్క రేర్ లుక్ ఉంది. సో కుషాక్ యొక్క బ్యాజింగ్, సో డీఫాగరు, వైపర్, సో నెంబర్ ప్లేట్ అక్కడ ఉంది, ప్లస్ ఇక్కడ TSI అనేది బ్రాండింగ్ ఇక్కడ ఉంది. సో ఇది కుషాక్ యొక్క మీకు రేర్ లుక్ అండి. సో ఇది కుషాక్లో రేర్ సీట్స్ అండి. సో ఇందులో మనకి AC వెంట్స్ అయితే ఉన్నాయి, ప్లస్ అలాగే ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ఉన్నాయి. సో ఇది కూడా మనకి సేమ్ టైగూన్ లాగానే సెంట్రల్ ప్యాసింజర్కి కూడా హెడ్ రెస్ట్ ఉంది. సో లాంగ్ జర్నీలో మనకు కొంచెం కంఫర్ట్గా జర్నీ చేయొచ్చు. అలాగే మీకు ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఒక ఇద్దరు ప్యాసింజర్స్ కానీ ట్రావెల్ చేస్తున్నట్టయితే మీకు మిడిల్లో హ్యాండ్ రెస్ట్ కూడా ఉంది, విత్ కప్ హోల్డర్స్ ఉంది. సో ఇది మీకు చాలా కంఫర్ట్గా ఉంటుంది, జర్నీ చాలా కంఫర్ట్ చేస్తుంది అది ఉండడం వల్ల. సో ముగ్గురు కూడా కూర్చొని వెళ్ళొచ్చు, బట్ చాలా లాంగ్ జర్నీస్ అయితే కొంచెం కష్టం అవ్వచ్చు, కాకపోతే 3 మెంబర్స్ అయితే కంఫర్టబుల్గానే జర్నీ చేయొచ్చు. సో ఇది కుషాక్ యొక్క రేర్ సీట్ లుక్ అండి. సో ఇది మన కుషాక్ యొక్క ఇంటీరియర్. సో డాష్ బోర్డ్ ఇలా ఉంటుందండి. సో ఇది కూడా చాలా ప్రీమియంగా ఉంది మీరు చూస్తున్నట్టయితే. నేను ఒకసారి బ్యాక్ సీట్ నుంచి ఒకసారి ఒక వీడియో తీస్తాను, సో మీకు కంప్లీట్ లుక్ కనిపిస్తుంది. సో నేను బ్యాక్ సీట్లో నుంచి కుషాక్ యొక్క ఫ్రంట్ డాష్ చూపిస్తున్నాను. స్టీరింగ్ కానీ, గేర్ కానీ, స్క్రీన్ కానీ, లేకపోతే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కానీ ఇవన్నీ చూసుకుంటే ఇలా ఉంటాయి. సో ఇది కూడా చాలా ప్రీమియంగా ఉంది డాష్ బోర్డ్ లుక్. సో ఇది స్టీరింగ్ అండి. సో దీనికి కూడా చాలా కంట్రోల్స్ ఉన్నాయి అండ్ చాలా ఫీచర్స్ ఉన్నాయి కుషాక్లో కూడా. సో ఇలా ఉంటుందండి మీకు బ్యాక్ సీట్లో నుంచి చూస్తున్నాను. సో ఇలా ఉంటుంది లుక్ అనేది, చూడొచ్చు కంప్లీట్గా. సో దీని యొక్క ఫ్రంట్ డాష్ బోర్డు, ఇంకా స్టీరింగ్, గేర్ లివర్, సో ఇలా ఉంటాయి. సో ఇది మనకి టైగూన్ యొక్క ఫ్రంట్ లుక్. ఇది కూడా హెడ్ లైట్స్, ఇంకా ఫాగ్ ల్యాంప్స్, తర్వాత దీని గ్రిల్, తర్వాత వెహికల్ ఫోక్స్ వ్యాగన్ యొక్క లోగో,
దాని తర్వాత ఎక్స్ట్రా చూసుకుంటే మళ్ళీ హెడ్ ల్యాంప్స్, ఇంకా ఫాగ్ ల్యాంప్స్. సో ఇది మనకి 1 లీటర్ టాప్ ఎండ్ కాబట్టి సౌండ్ ఎడిషన్ టాప్ లైన్ ఇది. సో దీనికి వచ్చేసి మనకి డైమండ్ కట్ అలా వీల్స్ ఉన్నాయి. సో ఇది టైగూన్ యొక్క ఫ్రంట్ లుక్. మీరు చూస్తుంటే మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో ఇందులో మీకు ఏంటంటే కొంచెం క్రోమ్ అనేది ఎక్కువ ఉంటుంది, క్రోమ్ ఎలిమెంట్స్ కంపేర్ టు కుషాక్ చూసుకుంటే. సో కొంతమంది క్రోమ్ నచ్చుతుంది, కొంతమందికి అంత ఎక్కువ నచ్చదు. సో ఇది దీని యొక్క ఫ్రంట్ లుక్ ఇలా ఉంది. సో ఇది మీకు టైగూన్ యొక్క సైడ్ ప్రొఫైల్ అండి. సో సైడ్ నుంచి మీకు ఇలా ఉంటుంది లుక్ ఇది. సో సైడ్ వ్యూ ఇలా ఉంటుంది. ఇది కూడా చాలా ప్రీమియంగా ఉంది వెహికల్ సైడ్ నుంచి. సో దీన్ని రేర్ వ్యూకి వెళ్తే ఇది కార్ యొక్క రేర్ వ్యూ అండి. మన బ్యాక్ లుక్ ఇలా ఉంటుంది కార్ది. సో ఇది టైగూన్లో మనకి రేర్ సీట్స్ అండి, ఇలా ఉంటాయి. మీకు ఏసీ వెంట్స్ ఉన్నాయి, అలాగే మీకు ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ఉన్నాయి. రెండు సీ టైప్ అని. సో ఇంట్లో స్పేస్. సో ముగ్గురికైతే స్పేసెస్గానే ఉంటుంది. కాకపోతే లాంగ్ జర్నీలో కొంచెం కష్టం అవ్వచ్చు. కాకపోతే ఇద్దరికైతే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ప్లస్ మనకి ఏంటంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ సెంట్రల్ ప్యాసింజర్ కూడా హెడ్ రెస్ట్ అనేది ఇచ్చారు. సో కొంచెము జర్నీ అనేది కొంచెం కంఫర్ట్గా చేయొచ్చు మిడిల్లో కూర్చునే వాళ్ళు కూడా. సో ఇది రేర్ లుక్ అండి, రేర్ సీట్ లుక్ మన టైగూన్. సో ఇది టైగూన్ యొక్క మీకు ఫ్రంట్ లోపల ఇంటీరియర్ ఇలా ఉంటుందండి. సో చాలా ప్రీమియంగా ఉంది. రేర్ సీట్లో నుంచి వీడియో తీస్తున్నాను. సో దట్ మీకు కంప్లీట్గా ఫ్రంట్ డాష్ బోర్డ్ కనిపిస్తుంది. అంటే స్టీరింగ్ కానీ, స్క్రీన్ కానీ, ప్లస్ అలాగే మీకు గేర్, అలాగే ఏసీ వెంట్స్ ఎలా ఉన్నాయి, ప్లస్ అంతా మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో చాలా ప్రీమియంగా ఉంది దీని డాష్ బోర్డ్ అయితే. సో చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. ప్లస్ చూడడానికి కూడా చాలా నీట్గా ఉంది. సో లోపలైతే ఎటువంటి క్రోమ్ ఫినిషింగ్ అనేది ఎక్కువగా లేవు. కానీ స్టీరింగ్లో మాకు చాలా కంట్రోల్స్ ఉన్నాయి స్టీరింగ్లో. చూస్తే స్టీరింగ్ ఇలా ఉంటుంది. ఇది స్టీరింగ్ ఉన్న స్టీరింగ్. సో మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి, చాలా ఫీచర్స్ ఉన్నాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.